మేము ఈ కార్తీక మాసం సందర్భంలో మేము యాగంటి మహాశివుడిని దర్శించుకున్నామండి. సో, అక్కడికెళ్ళిన తర్వాత మేము ఎలా ఎళ్ళాము, ఏమేం ప్లేసెస్ విజిట్ చేశాము, అక్కడ స్పెషాలిటీస్ ఏమేమో అనేటివి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తానండి. సో, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. Hello guys, welcome back to my YouTube channel and thanks for watching and thanks for supporting. So if you don't subscribed it to my channel, please do subscribe and support. And మేము స్టార్ట్ అయినామండి. ఈ ఈ ఈ క్లిప్లో ఎందుకు చూపిస్తున్నానంటే వైల్ ట్రావెలింగ్ టు ద ఏకంటి టెంపుల్ అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అనేది రీచ్ అయ్యే ముందు 5 కిలోమీటర్స్ వస్తుంది కదా, ఆ 5 కిలోమీటర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కంప్లీట్లీ విత్ గ్రీనరీ అండ్ హిల్స్ అండ్ అక్కడక్కడ పొలాలు చాలా బాగున్నాయి. అన్ని పక్షులు, గోట్స్, షీప్స్ అన్నీ ఇంకా మనం చూడాలనుకునేటివన్నీ మన పర్ఫెక్ట్ పల్లెటూరు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఈవెన్ ఆ గ్రీనరీ చూస్తుంటే ఇట్స్ ప్లెజెంట్ టు ద ఐస్ కదా, మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇట్లా రోడ్డు పైన వెళ్తుంటే రోడ్ పైనకి వచ్చేసినాయి ఆ గ్రీన్ ట్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా చాలామంది కూడా ట్రావెల్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద పీక్ టైం కదా, కార్తీక మాసం అంటే చాలామంది విజిట్ చేస్తుంటారు. అండ్ ఐల్ షో యూ లైక్ హౌ ద క్రౌడ్ ఈస్ దేర్. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. అక్కడ చూస్తే ఎల్లో కలర్లో ఉంది కదా, దానిపైన మనకు ఒక శివలింగం లాంటిది వాళ్ళు ప్రతిష్ఠించారు. సో దానికి ఎవ్రీ ఈవినింగ్ దీపం పెడతారంట. సో అక్కడ నుంచి మనం ఇలా కిందికి చూస్తే మనకు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ కిందికి వెళ్ళే వే కూడా కనిపిస్తుందండి. సో మేమైతే అరౌండ్ 11:30కి స్టార్ట్ అయినాం మా ఇంటి నుండి. సో మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12:30 అయిపోయింది. 1 అవర్, ఎందుకంటే వి స్టేడ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్టే కాబట్టి వి రీచెస్ ద ఓన్లీ సూన్. అండ్ చూడండి నేను కిందకి మామూలుగా దిగేటప్పుడు కూడా నేను నాకు హిల్స్ అనేది ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. అండ్ ఎవ్రీ వన్ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. అండ్ చాలా పీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అండ్ చాలా బాగుంటుంది. సో మీకు ఎప్పుడైనా టైం దొరికితే ప్లీజ్ డూ విజిట్ దిస్ ప్లేస్. అండ్ నాట్ ఓన్లీ దిస్ ప్లేస్, వేర్ ఎవర్ ద ఘాట్స్ దేర్, సో వీ హ్యావ్ టు విజిట్ దేర్ అండ్ జస్ట్ సిట్ దేర్ అండ్ టేక్ దట్ పాజిటివిటీ. చాలా మంచిగా ఉంటుంది. ఆటోలు, బైక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా. చూడండి మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఈ యాగంటి టెంపుల్ అనేది పాతపాడు అనే విలేజ్ సమీపంలో ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి పార్కింగ్ పెట్టుకోవడానికి కానీ తినడానికి కానీ అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. మేము చూసినంత వరకు అయితే మాకేమి ఇబ్బంది అనిపించలేదు. చాలా బాగానే ఉంది. ఇక్కడ చూసారా స్కూల్ బస్ కూడా ఉంది. అంటే పిల్లల్ని కూడా షార్ట్ ట్రిప్స్ కానీ స్కూల్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఈవెన్ when we were kids and I also visited at once. నేను మా స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఇక్కడ పార్క్ చేసుకున్నామండి. లోపలికి డైరెక్ట్గా వస్తే అక్కడ పైననే కాదు, లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం వస్తే అక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ యూ కెన్ పార్క్ ఆల్ యువర్ వెహికల్స్. నేను అందుకే ఇక్కడ ప్లేస్ కూడా చూపించాను. మంచిగా ఉంది. అండ్ అలాగే మనం ఏమన్నా ఫుడ్ తెచ్చుకోవడం బెస్ట్ వచ్చే వాళ్ళైతే, ఎందుకంటే మనం ప్రశాంతంగా అక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి. ఒక మ్యాట్ వేసేసుకొని చాప వేసేసుకొని ప్రశాంతంగా తినేసి మనం వీ కెన్ స్టార్ట్ అంటే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిన వాళ్ళకి లంచ్ తెచ్చేసుకొని తిని వెళ్తే బెస్ట్. ఇంకా అక్కడ వన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం విజిట్ చేయాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ విజిట్ అయ్యే ముందరే మనకి షాప్స్ అన్నీ చాలా ఉంటాయి. అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. నాకైతే మంచిగా అనిపించింది.
ఏమైనా ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా మనకు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఎంట్రన్స్. మొత్తం హిల్స్. నార్మల్‌గా ఇక్కడనే కాదు, ఏ దేవుడైనా నాకు తెలిసి ఎక్కడైతే కొండలు ఎక్కడ ఉంటాయో అక్కడే వెళ్ళి తపస్సు చేసుకుంటారనుకుంటా. సో, నాకది చాలా నచ్చింది. ఏం డిస్టర్బెన్స్ లేకుండా. చాలా అనిపించింది. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో చూస్తే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా అక్కడ వాళ్ళు పైన మ్యాట్ లాగా కట్టేసారు. అండ్ ఇంకో వన్ గుడ్ క్వాలిటీ అయితే ఎక్కడ పడితే అక్కడ కట్టలున్నాయండి. మన ఊర్లలో రచ్చ కట్టలు ఇవన్నీ అంటారు కదా! అలాంటి కట్టలన్నీ పెట్టేసారు. ప్రశాంతంగా కూర్చున్నారు. రెస్ట్ తీసుకుంటున్నారు. దేవుడి దగ్గరికెళ్తున్నారు. సో, ఇక్కడ మనకి కొలను అండి. స్వామివారి దగ్గరికెళ్ళే ముందు మనం నీట్‌గా స్నానం చేసేసి, స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తారు. లేదంటే అట్‌లీస్ట్ తలపైన వాటర్ చల్లేసుకొని ఒక 3 సార్లు మునిగైనా ఎళ్తారు. చాలా బాగుంది ప్లేస్. ఈవెన్ వాటర్ కూడా అంత డర్టీ ఏం లేవు. బాగా క్లీన్‌గానే ఉన్నాయి. మనం కావాలంటే మనం వెళ్ళిన వాళ్ళు స్నానం చేసేసుకొని ఎళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మన స్వామివారికి వెళ్ళే ముందర ఇక్కడ చూస్తే కూడా మీరు ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది. అందరు కూర్చోవడానికి చాలా బాగుంది. సో, ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొచ్చుకున్న తర్వాత అయినా, చేసుకోక ముందైనా కూర్చొని మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని కావాలంటే తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో, ఇక్కడ చూస్తే మీరు మెట్లు చూస్తే పెట్టేవాళ్ళు ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటా పైకెళ్తున్నారు. మా అమ్మ అయితే అస్సలకి ఎత్తుకోమని అడగలేదు ఈసారి. మెట్ల మీద నడుస్తూనే వెళ్తుంది. షీ లవ్డ్ ఇట్. అండ్ ఇక్కడ మనం స్వామివారి దగ్గరికి వెళ్ళే ముందర ఇక్కడ మనం దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకొని వెళ్ళొచ్చు. మనకి దీపాలు తర్వాత ఆ కర్పూరం అనేది మనకి అక్కడే పక్కనే అమ్ముతున్నారు. మీకు కావాల్సిందంటే కొనుక్కొని మనం దీపం అంటించిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు. దర్శించుకోవాలండి. అందులో మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి మనం దీపం వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. సో, మేమైతే అలాగే చేసాము. అండ్ అక్కడ వాళ్ళు ఇవి దీపాలు అనేది వాళ్ళు కౌంట్ చేసి పెడుతున్నారనమాట. అంటే 101 అలా ఒత్తులు అనేది కౌంట్ చేసి వాళ్ళు ఒక థ్రెడ్‌లో రౌండ్‌గా పెట్టేసి దానికి ఆయిల్ పెట్టేసి ఇస్తున్నారు. అక్కడే మనకి ఒత్తులు అండ్ అలాగే కర్పూరం అండ్ టెంకాయ అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. మనం పైన వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు. సో, చూడండి. నాకు అసలు చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఎన్ని దీపాలు చూసి చాలా బాగా అనిపించింది. సో, ఇప్పుడు మనం లోపలికి ఇంకా ఎంటర్ అవుతున్నామండి. సో, వెళ్ళే ముందర ఇక్కడ కొన్ని మేము ప్రదర్శనలు చేసుకొని లోపలికి వెళ్ళాము. ఎందుకంటే మాకు టైం ఉండింది కదా అని. సో, నేను దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేము బ్యాక్ సైడ్ ఉన్న దేవుళ్ళందరినీ దర్శించుకున్నామండి. సో, ఇది మెయిన్ ప్రత్యేకత ఏంటంటే యాగంటి బసవన్న. సో, యాజ్ పర్ ద హిస్టరీ వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే ఎవ్రీ 20 ఇయర్స్‌కి ఈ నంది అనేది ఒక అంగుళం పెరుగుతుందంట. ఇది దాని యొక్క ప్రత్యేకత. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ వాట్ దే సెడ్ ఈస్ కలియుగం అంతమయ్యే నాటికి బసవన్న లేచి రంకె వేస్తుందని నార్మల్‌గా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో వర్ణించారు అనేది కూడా ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ ఈవెన్ నేను కూడా చూశాను. ఇక్కడ తర్వాత స్వామివారిని శివుడు మహాశివుడిని దర్శించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మనకు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అని ఉంటుంది. ఆ కొండల మధ్యలో స్టెప్స్ పెట్టారు. ఆ స్టెప్స్‌తో లోపలికెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఇక్కడ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అస్సలకి అది కట్టలేదు. జస్ట్ డిజైన్ అదంతా చాలా బాగుంటుంది అసలకి. లోపలికి వెళ్తుంటేనే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది.
So but here also no videos and cameras are not allowed. So somehow I managed to at least take a picture of our లవింగ్ గాడ్. సో నేను తీసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి పైనుంచి మనకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం ఒకసారి చూస్తే. సో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అలాగే మనకి నెక్స్ట్ విజిట్ వచ్చేసి అచ్చబాంబ హౌస్ అండి. ద హౌస్ వీరబ్రహ్మేంద్ర స్వామి లెఫ్ట్. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక్కడ నివసించారంటండి. సో అక్కడి నుంచి కూడా మనం బయటకు వస్తే వ్యూ అనేది ఇలా ఇలా చాలా మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళిన ప్లేస్ ప్రతి చోట మనకి స్టెప్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. సో ఇక్కడ నేను మంకీ వీడియో తీశాను. ఎందుకంటే అక్కడ ఒక చిన్న బాబుకి వాళ్ళ మదర్ పాలు పట్టిస్తుంటే ఆ పాల డబ్బి తీసుకొని మంకీ పైకి వెళ్ళిపోయి తాగేస్తుంది. సో ఫైనల్గా మనం ఎండ్కి వచ్చేసామండి. సో ఇక్కడ ఫైనల్గా మా అమ్మాయి ఒకసారి చెప్తుంది, అమ్మ ఇంకా 2 మినిట్స్ 3 మినిట్స్ జంప్ చేస్తానని. సో తను జంప్ చేసిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయినాము. సన్సెట్ కూడా చూపించాను కదా. సో వచ్చేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ once again thank you so much and bye.